సో అది దిల్ రాజు చెప్తున్నది. ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానంటున్నారు. రాజుకున్న ఈ వివాదాన్ని చల్లార్చేందుకు దిల్ రాజు చొరవ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన పరిణామాల్ని ఆయన భుజాన వేసుకున్నారు. మొత్తంగా 3 అంశాలపై ఆయన క్లియర్ పిక్చర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి తాను ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయబోతున్నట్లు దిల్ రాజు కాసేపు క్రితమే ప్రకటించారు. అయితే మొత్తం ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దట్టు అసెంబ్లీలో If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. సీఎం మాట్లాడిన తర్వాత మొత్తం ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వంగా మారిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించడంతో అసెంబ్లీలో సీఎం వాళ్ళందరిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో దాంతో మొత్తం ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వంగా కొద్ది రోజుల నుండి నడుస్తుంది. సో ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, అందరూ ఒక సమావేశం ఫిలిం ఛాంబర్లో పెట్టుకున్నారు. ఏం చేద్దామనేటువంటి విషయం పైన వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజును నియమించింది. ఆయన 2 డేస్ వరకు కూడా అమెరికాలో ఉండే ఇవాళ ఉదయం ఆయన వచ్చి నేరుగా సీఎంని కలిశారు. ఈ సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అయితే బెనిఫిట్ షోస్కి సంబంధించినటువంటి విషయం పైన ఇక మీదట షోస్కి అనుమతి ఇవ్వమని ప్రభుత్వం చెప్పింది. సో దాని మీద ఆయన త్వరలోనే మొత్తం అందరితో కలిసి మళ్ళీ ఒకసారి సీఎంతో సమావేశం కాబోతున్నారు. సంధ్యా థియేటర్ విషయానికి సంబంధించి కూడా త్వరలోనే అల్లు అర్జున్ని కలుస్తున్నట్టు కూడా దిల్ రాజు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.